చూడండి స్టూడెంట్స్, ఆల్రెడీ నేను ఫ్యూ స్టెప్స్ చేసేసాను. ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సాల్వ్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ జెడ్ ఇంటూ పీ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ క్యూ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై. సో ఇక్కడ చూడండి, సో పీ కోఎఫిషియంట్ క్యూ కోఎఫిషియంట్ ఇక్కడ అంటే కొంచెం సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు మనం లెగ్రాంజెస్ యాక్సిలరీ ఈక్వేషన్ యూస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో సింపుల్గా గుర్తుంచుకునే విధానం అండి. అన్నిటిని ఇలానే గుర్తుపట్టాలి అని రూల్ అయితే లేదు. సో అది మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కొద్దీ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఇచ్చింది రాసేసుకొని, సో లెగ్రాంజెస్ యాక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. సో దాని అర్థం ఏంటంటే, లెగ్రాంజెస్ యాక్సిలరీ ఈక్వేషన్ ఎలా తీసుకుంటామంటే డిఎక్స్ ఈజ్ డివైడెడ్ బై పీ కోఎఫిషియంట్. సో పీ కోఎఫిషియంట్ అయితే ఇదే కదండి. సో నెక్స్ట్ డివై ఈజ్ డివైడెడ్ బై క్యూ కోఎఫిషియంట్. సో క్యూ కోఎఫిషియంట్. సో డీజెడ్ ఈజ్ డివైడెడ్ బై జెడ్తో ఏదైతే ఉందో, అంటే ఈక్వల్గా అవుతలే ఇంకా ఏ కోఎఫిషియంట్ లేకుండా సింగిల్గా ఏదైతే ఉందో అది తీసుకుంటాం అనమాట. సో ఇలా తీసుకున్నప్పుడు ప్యాటర్న్గా అంటే ఫస్ట్ ఈ రెండు లేదా ఈ రెండు తర్వాత ఈ రెండు మీ ఇష్టం, ఏదైనా సరే టూగా తీసుకొని ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. సో నేను ఫస్ట్ ఏం చేస్తాను, డిఎక్స్ డివై తీసుకుంటున్నాను. సో ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తాను. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇక్కడ చూడండి వైజెడ్ ఉంది. సో 1/yz. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ లేదు కాబట్టి ఇంటూలో ఉంది కాబట్టి సో దీన్ని తీసుకెళ్ళి బయట రాశాను. సో కాన్స్టెంట్ కాబట్టి, సో కాన్స్టెంట్ కాబట్టి 1/x² dx రాశాను. ఇక్కడ 1/z-x, ఇక్కడ వచ్చేసి 1/y² dy. ఓకేనా అండి. సో ఇక్కడ చూడండి సో కాన్స్టెంట్ బయటే ఉంది. సో 1/x²కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే -1/x. సో ఇక్కడ 1/y²కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే -1/y. దిస్ ఈజ్ ప్లస్. సో కాన్స్టెంట్ ప్లేస్లో నేను ఏమనుకుంటున్నానంటే సి అనుకుంటున్నాను. సి. సో కాన్స్టెంట్ ప్లేస్లో సి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈ మైనస్ అనేది కిందకి అప్లై చేస్తున్నానండి. అప్పుడు y మైనస్ జెడ్ కాస్త జెడ్ మైనస్ ఎక్స్ అవుతుంది. సారీ, జెడ్ మైనస్ వై అవుతుంది, అంటే రివర్స్ యాక్షన్. సో 1/x ఇంటూ జెడ్ మైనస్ వై. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా మైనస్ని సేమ్ కిందకి తీసుకొచ్చేస్తున్నాను. సో అప్పుడు జెడ్ మైనస్ ఎక్స్ కాస్త ఎక్స్ మైనస్ జెడ్ అవుతుంది. సో వై ఇంటూ ఎక్స్ మైనస్ జెడ్ ఈజ్ ప్లస్ సి. సో ఈ రెండింటిని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తాయి. సో 1/x ఇంటూ జెడ్ మైనస్ వై. దిస్ ఈజ్ -1/y ఇంటూ ఎక్స్ మైనస్ జెడ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు సి. దీన్ని యూ అనుకుంటున్నాను. సో సీని ఏమనుకుంటున్నాను, యూ అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈ రెండు తీసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఈ రెండు తీసుకుంటున్నాను, డిఎక్స్ అండ్ డిజెడ్ తీసుకుంటున్నాను. సో డిఎక్స్ ఈజ్ డివైడెడ్ బై x² y మైనస్ జెడ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు డిజెడ్ ఈజ్ డివైడెడ్ బై z² ఇంటూ ఎక్స్ మైనస్ వై మా. ఓకేనా. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ వైజెడ్ కూడా కాన్స్టెంట్ కాబట్టి సేమ్ ఇందాక ఎలా అయితే ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను. 1/x² dx. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/x మైనస్ వై బయటికి రాసేసుకోండి. సో 1/z² dz. సో సేమ్ 1/x² మైనస్ 1/x. సో 1/y మైనస్ జెడ్ ఇంటూ -1/x. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/x మైనస్ వై ఇంటూ -1/z. దిస్ ఈజ్ ప్లస్ కే అనుకుంటున్నాను. ఇందాక ఆల్రెడీ సి అనుకున్నాను కాబట్టి ఇప్పుడు కే అనుకుంటున్నాను. సో మైనస్ యాజ్ యూజువల్ బై కింద తీసుకొస్తే వై మైనస్ జెడ్ కాస్త జెడ్ మైనస్ వై అవుతుంది. సో ఎక్స్ ఇంటూ జెడ్ మైనస్ వై. ఇది ఆల్రెడీ సైడ్ తీసుకొస్తున్నానండి. సో అప్పుడు ఏమవుతుంది, 1/y మైనస్ ఎక్స్ ఇంటూ జెడ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు కే. దీన్ని ఏమనుకుంటున్నాను, వి అనుకుంటున్నాను. మామూలుగా జనరల్ సొల్యూషన్ వచ్చేసి దీనికి జనరల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే అండి, పై ఆఫ్ యూ కామా వి ఈక్వల్ టు 0 అండి. సో యూ వాల్యూ ఎంత అండి, పై ఆఫ్ 1/x ఇంటూ జెడ్ మైనస్ వై ఈజ్ -1/y ఇంటూ ఎక్స్ మైనస్ జెడ్. దిస్ ఈజ్ కామా. సో వి అంటే ఎంత అండి, 1/x ఇంటూ జెడ్ మైనస్ వై ఈజ్ -1/z ఇంటూ y minus x. This is equal to 0. This is the general solution. Okay, make a screenshot. Yeah, okay, thank you.